ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి 2036 వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని పెనుమార్పులు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. వీరి తలరాత మారబోతుంది. నుదుటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. ఇక వీరికి అన్నీ మంచి రోజులే. రేపటి నుంచి 2036 వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయే కాలంలో ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు. వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. అంటే వీరు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక లాభాలను పొందుతారు. 1-2 కాదండి, మీరు తలపెట్టినా లేదా మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఎవరికోసమో మీరు చేసిన సహాయం వలన మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధించడంతో పాటు మీరు మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. డబ్బుంటేనే గౌరవం, మర్యాద, సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అనే వారి మాటకు ధీటుగా మీ జీవితం ఉండబోతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. మీరు ఎంతో కాలంగా వాయిదా వేస్తున్న మీ గృహ నిర్మాణ పనులు ఈ సమయంలో వేగవంతమవుతాయి. ఏవైతే ఆస్తులను కొనుగోలు చేసుకోవటం కోసం ఎంతకాలం ఎదురు చూస్తున్నారో ఆ ఆస్తులను ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కోర్టు తగాదాలలో చిక్కుకున్నట్లయితే ఆ కేసులన్నీ తొలగిపోయి ఈ సమయంలో వారసత్వ ఆస్తులు లభిస్తాయి. వాటితో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. రేపటి నుంచి మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగస్తులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త అడ్వెంచర్లు చేస్తారు. అంటే మీరు ఏదైనా పనిని మొదలుపెట్టినట్లయితే ఆ పనిని ఒక నూతన కోణంలో ఆలోచించి పూర్తి చేస్తారు. తద్వారా మీ తెలివితేటలు పెరగడంతో పాటు మీ సామర్థ్యం మీ తోటివారికి, మీ పై అధికారులకు అర్థమవుతుంది. తద్వారా మీ టాలెంట్కు తగిన పొజిషన్లో, అంటే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. అయితే మీరు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు, ఏదైనా విషయంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీ పై అధికారులను సంప్రదించకుండా మీరు చేసే పనులు మిమ్మల్ని ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆలోచనలను, అభిప్రాయాలను మీ సహోద్యోగులతో, మీ పై అధికారులతో షేర్ చేసుకోవటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల మార్పులు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రారంభంలో మీ వ్యాపారం చాలా మందకొడిగా సాగుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావటం లేదని పట్టుదలతో ముందుకు సాగినట్లయితే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. రాబోయే కాలంలో మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. అయితే దానికి మీరు ఇప్పటి నుంచి కృషి చేయటం చాలా అవసరం. భాగస్వామి వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో మీకు మీ భాగస్వాములకు మధ్య పెట్టుబడుల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి బిజినెస్ దెబ్బతినడానికి కారణమవుతాయి. అంతేకాకుండా మీకు మీ భాగస్వాములకు మధ్య అంతర్గత విభేదాలు తలెత్తుతాయి. తద్వారా మీ వ్యాపారం పతనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బోర్డు మీటింగ్లలో ఎదుటివారి యొక్క అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ జీవితంలోకి మీ తలరాత మార్చే ఒక వ్యక్తి వస్తారు. తద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తారు. మీకు అన్ని రంగాలలోనూ అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి రాక మీ లైఫ్కు టర్నింగ్ పాయింట్ అవుతుంది. కుటుంబ పరంగా ఈ సమయంలో
మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఎటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మీకు మీ పిల్లలకు మధ్య బంధం బలపడుతుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపటం వలన మీకు ఉన్న మానసిక ఒత్తిడి అంతా తొలగిపోయి ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది. ఇక నేను లైఫ్లో ఏదైనా సాధించగలను, నాకు అండగా నా కుటుంబం ఉంది అనే నమ్మకం మీలో ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా నడుచుకుంటారు. ఈ సమయంలో మీ సంతానం వలన మీరు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. మీ తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా కృంగిపోయి ఉన్నారు. కానీ ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మీ తల్లిదండ్రులు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. వీరి ఆరోగ్యం మీ జీవితంలో వెలుగులను తీసుకొస్తుంది. అయితే ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం చేయటం వలన మరిన్ని లాభాలను పొందుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి వీసా, పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది. అందువలన ఎంతో కాలంగా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న ఈ రాశివారు ఈ సమయంలో కనుక ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. మీకు వచ్చిన ఉద్యోగం వలన మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే నిత్యం సూర్య భగవానుని ఆరాధించాలి. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మీ పూజా మందిరంలో విఘ్నేశ్వరుని పటం దగ్గర 2 అక్షింతలు వేసి 2 మీ నెత్తి మీద వేసుకుని బయటకు వెళ్లటం వలన ఆ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలను ప్రతిరోజు పఠించటం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సోమవారం ఉపవాస నియమాలను పాటిస్తూ పరమేశ్వరుని ప్రార్థించటం వలన సర్వేశ్వరుని కృపను పొందుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన అపారమైన సిరి సంపదలు కలుగుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగ ప్రాణులకు తృణధాన్యాలు, గింజలను ఆహారంగా పెట్టడం వలన పుణ్యకర్మలను పొందుతారు. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలను వేయాలి. ఈ దీపాన్ని సింహద్వారానికి 2 వైపులా ఉంచాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు వేసినట్లయితే మంచి వాసన వస్తుంది. దీనివలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారిని అదృష్టం ఏ విధంగా వరించబోతుంది. రేపటి నుంచి 2036 వరకు వీరి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.